మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. హరి ఓం. వరలక్ష్మీ వ్రతము చేసుకునే వారందరూ కూడా ఈ యొక్క ఆడియోను దగ్గర పెట్టుకున్నట్లయితే మీ యొక్క పూజా కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవడం కుదురుతుంది. తర్వాత ఈ పూజా కార్యక్రమానికి కావలసిన సామాగ్రి అంతా కూడా ముందుగానే సిద్ధం చేసుకుంటే మీరు పూజ చేసుకోవడం చాలా సులువుగా చేసుకోవడం జరుగుతుంది. ముందుగా వినాయక పూజా కార్యక్రమం ప్రారంభించబడుతోంది. ఓం గణానాం త్వా గణపతకం అవామహే కవిం కవేనాపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతభిస్సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వినాయకుడికి నమస్కారం చేసుకుని ముందుగా వినాయకుడికి సంకల్పం చేసుకుంటూ ఆచమనం చేయాలి 3 సార్లుగా. ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు ఉద్ధరణతో నీళ్లు తీసుకుని తర్వాత చేయి కడుక్కుని వినాయకుడికి నమస్కారం చేయాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, పృథ్వీమ్యాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తర్వాత ఆ పశు వినాయకుడి మీద 6 సార్లు అక్షతలు పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. నమస్కారం చేసుకోండి. యశో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ త్రయో సంస్ఫురణాత్మంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషాం ఇందేవిరస్యామో హృదయస్వ జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వినాయకుడి మీద 6 సార్లుగా అక్షతలు వేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ప్రాణానామ్యాః. 2 అక్షతలు తీసుకుని వాసన చూసి మీ ఎడం పక్క నుంచి వెనక్కి వేసుకోండి. ప్రాణానామ్యాః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూంబారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభేతు. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మా పూజ్యో తేరసోమృతం బ్రహ్మ భోర్భవశ్వరోం. తర్వాత వినాయకుడికి నమస్కారం చేసి మమ అనుకోండి. ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణువరాజ్ఞయ ప్రవర్తమానస్యాః అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవారాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే కలిప్రథమచరణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే నవమ్యాం శుభతిథౌ వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయావంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. పేరు ముందుగా మీ గోత్రం అనుకున్న తర్వాత మీరు వివాహం చేసుకున్నట్లయితే వివాహితులైనట్లయితే ముందుగా భర్త పేరు ముందుగా అనుకుని తర్వాత ధర్మపత్ని సమేతస్యాః మీ పేరు అనుకోవాలి. తర్వాత మీ పిల్లల పేర్లు సహకుటుంబస్య సభాంధవస్య క్షేమశైరీ విజయ ధైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీపరాదేవతాః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యజమానస్య గృహే మహాలక్ష్మీ స్థిరనివాస సిద్ధ్యర్థం అఖండ వ్యాపారేషు సర్వకార్య దిగ్విజయితా ఫలసిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వరూపిణి శ్రీ వరలక్ష్మీదేవతా పూజాంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం గణాధిపతి పూజాంకరిష్యే. 2 అక్షతలో నీళ్లు
తీసుకుని అక్షతలు తీసుకుని చేతిలో నీరు పోసుకుని ఒక పళ్ళెల మీద ఆకు మీద కానీ వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. మీరు ఆచమనం చేసిన పాత్ర కాకుండా విడిగా ఒక చెంబును పెట్టుకుని ఆ చెంబులో నీరు పోసుకుని దాంట్లో 2 అక్షతలు ఒక పుష్పం వేసుకోండి. ఆ చెంబుకు కూడా పసుపు పెట్టి బొట్టు పెట్టి అలంకారం చేసుకోండి. తర్వాత అక్షతలు వేసిన తర్వాత ఒక చిన్న పుష్పం అందులో వేసి ఆ కుడి చేయి దాని మీద మూత వేయండి. ఎడం చేయి ఆ చేయి కలపండి. ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితాః ఉక్షౌ తుసాగరాः సర్వే సప్తద్వీపావసుందరాः అర్గ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగైః కలిశాంబు సర్వే కలశాంబు సమాశ్రితః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురుః ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని చ సంప్రోక్ష్యాః. మీరు ఆ చేయి తీసి ఆ నీళ్ళల్లో ఆ పుష్పం చేత నీళ్ళల్లో శ్రీ అని రాయండి. రాసిన తర్వాత ఆ జలాన్ని ముందుగా వినాయకుడి మీద, తర్వాత మీ శిరస్సు మీద, తర్వాత పూజా సామాగ్రి మీరు పూజ చేసి సామాగ్రి అన్నిటి మీద ఆ పుష్పంతో ఆ నీళ్ళు జలాన్ని సంప్రోక్షణ చేయండి. ఆ తర్వాత ఆ పుష్పాన్ని నీళ్ళల్లో ఉంచి వేరే పుష్పాన్ని తీసుకుని వినాయకుడికి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గజాననం భూతగణాదిసేవితం కపిధ్వజంపుఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వరం పాదపంకజం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి. ఆ పుష్పాన్ని వినాయకుడి మీద పెట్టి పసుపు వినాయకుడి మీద పెట్టి నమస్కారం చేయండి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. మరలా పుష్పాన్ని తీసి వినాయకుడి మీద పెట్టండి. నవరత్నగది సింహాసనార్థం పుష్పం సమర్పయామి. మీ యొక్క కలశారాధన చేసినటువంటి చెంబులో ఉన్న పుష్పంతో వినాయకుడి మీద 3 సార్లుగా నీళ్లు చల్లండి. పాదయో పాడ్యం సమర్పయామి. గణపతియే నమః. అర్ఘ్యం సమర్పయామి. గణపతియే నమః. ఆచమనం సమర్పయామి. స్నాపయామి. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురుః. మహాగణాధిపతయే నమో నమః. స్నానం సమర్పయామి. తర్వాత మీరు ఆవు పాలు ఏమైనా పూజా విధానంలో పెట్టుకున్నట్లయితే ఆవు పాలు పుష్పంతో ఆవు పాలు స్వామివారికి అభిషేకం చేయండి. కొద్దిగా ఆవు పాలు చుక్కలు 3 సార్లుగా జల్లండి. ఓం ఆప్యాయ సుసమేతుదే విస్పదస్వామ వృష్ణియం భవావాజస్య సంగదే. మహాగణాధిపతయే నమః. గోక్షీర స్నానం సమర్పయామి. ఆవు పాలు జల్లిన తర్వాత మళ్ళీ ఒక నీటి చుక్క జల్లండి. ఆ పూష్టామ యోగహస్తాన ఊర్జేతదాతన మహేరణాయ చక్షసేవ సూతమౌరసః తస్య వాజనః వశతేరో మాతరా తస్మా అరంగమాంవో యక్షయాయ జన్వద ఆపో జనయదాచన. మహాగణాధిపతయే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్ళు చల్లిన తర్వాత ఓ పుష్పం తీసుకోండి. ఒకవేళ వస్త్రం ఉన్నట్లయితే పత్తితోటి చేసినటువంటి వస్త్రములు ఉన్నట్లయితే ఆ వస్త్రాన్ని స్వామివారి మీద వేయండి. అభివస్ర అస్వనస్సుదగా పూజమానాః అభిచంద్రో వర్తమానో హిరణ్య విశ్వానుర్రదినో దేవసోమాః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత ఇంకో పుష్పం తీసుకుని వినాయకుడిని పెట్టండి. యజ్ఞోపవీతం కూడా మనం పత్తితో చేసుకోవచ్చు. ఆ పత్తితో చేసిన యజ్ఞోపవీతం ఉంటే వేయచ్చు, లేదా పుష్పం కానీ అక్షతలు కానీ వేసి వినాయకుడి మీద నమస్కారం చేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి శుద్ధం పురస్తాదు ఆయుష్యమగిరం ప్రతిమంచు శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. తర్వాత ఒక పుష్పంతో వినాయకుడి మీద కొంచెం గంధం చిలకరించండి. ఓం గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపవేశ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. చందనస్యోపరి అలంకరణార్థం ఆభరణార్థం అక్షతపుష్పై పూజయామి. ఆ తర్వాత వినాయకుడి మీద పువ్వులు అక్షతలు వినాయకుడికి పూజ చేస్తూ ఉండండి. ఓం శుమకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః.
ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. తర్వాత అక్షత్ర పుష్పాలు వేసిన తర్వాత 2 అగరత్తులు తీసి వెలిగించి వినాయకుడి ధూపం చూపించండి. వనస్పత్యుద్భవే దివ్యే నానాగంధై సుసంజితా ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిహుర్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. అగరత్తులు వినాయకుడికి చూపించిన తర్వాత పక్కగా పెట్టి తర్వాత ఆ దీపాన్ని వినాయకుడికి ఒకసారి చేత్తో చూపించండి. సాధ్యం ద్రభక్త సన్నిక్తం మనినా యోజితం ప్రియం గ్రహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం వత్యాదీపం ప్రైత్యామ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోరాతు దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరం ఆచమనం సమర్పయామి. ఒక నీటి చుక్క కిందగా ఆకు మీద ఒక నీటి చుక్క వదిలిపెట్టండి. ధూపదీపాంతరం ఆచమనం సమర్పయామి. నైవేద్యం తర్వాత వినాయకుడి దగ్గర బెల్లం ముక్క, అరటిపండు, మీరు తీసుకొచ్చినటువంటి నైవేద్యం ఏదైనా వినాయకుడి దగ్గర బెల్లం ముక్క ముఖ్యంగా పెట్టవలసింది. తర్వాత ఏ విధంగా సరే పళ్ళు కానీ ఏవైనా నివేదన చేయొచ్చు. ఆ వినాయకుడిని పెట్టినటువంటి ఆ యొక్క నివేదన మీద పుష్పంతో నీరు జల్లండి. ప్రోక్ష పుండ్రీకాక్ష పుండ్రీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడకండ సహిత కదలీఫల సహిత బహుబీజ సహిత మహానైవేద్యం సమర్పయామి. ఆ తర్వాత వినాయకుడికి 5 సార్లుగా నివేదన చేయండి ఆ పెట్టినటువంటి నివేదనని. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం మధ్యే పానీయం సమర్పయామి. ఓ నీళ్ళు చుక్క కింద మన ఆకు మీద వదిలిపెట్టండి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునరాచమనం సమర్పయామి. తర్వాత నివేదన అయిన తర్వాత వినాయకుడి దగ్గర 3 తమలపాకులు, 1 పావు చెక్క పెట్టి వినాయకుడి దగ్గర నమస్కారం చేయండి. పూగి ఫల సమాయుక్తం నాగబలి దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రదుహుర్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలాం సమర్పయామి. తాంబూలం పెట్టిన తర్వాత వినాయకుడికి హారతి వెలిగించి చూపించండి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రేయాచనం గృహే లక్ష్మీ రాష్ట్రశ్రయాము కేతయామాసకం సృజామసీ. సంతశ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతం శుద్ధార్ఘ్యం సమర్పయామి. గంట కొడుతూ ఆ యొక్క వినాయకుడికి హారతి చూపించిన తర్వాత ఆ హారతిని పక్కగా పెట్టి ఒక నీటి చుక్క పక్కగా వదిలిపెట్టి హారతిని కళ్ళగద్దుకోండి. హారతి కళ్ళగద్దుకున్న తర్వాత వినాయకుడికి నమస్కారం చేసి పుష్పాన్ని చేతితో పట్టుకుని వినాయకుడికి నమస్కారం చేయండి. ఓం శుమకస్యేక దంతస్య కపిలో గజగర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపాః ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండస్సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పుడే శృణుయాతపైః. విద్యారంభే వివాహే చే ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. మహాగణాధిపతయే నమో నమః. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆ వినాయకుడి మీద పువ్వులు వేసేసి నమస్కారం చేయండి. నమస్కరోమి నమస్కారం సమర్పయామి. వినాయకుడికి అలా నమస్కారం చేయండి. ఆత్మప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. సాష్టాంగపూర్వక నమస్కారం సమర్పయామి. తర్వాత వినాయకుడికి నమస్కారం చేస్తూ అందరూ కూడా నమస్కారం చేస్తూ వినాయకుడికి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంచ దేహి మే గణనాయక మహాగణాధిపతి ఏ నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. వినాయకుడికి నమస్కారం చేయండి అందరూ కూడా. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఛత్రం జామయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ గణాధిపతి సుప్రీత సుప్రసన్నవరదో భవతు. వినాయకుడి పూజా విధానం పూర్తయింది కాబట్టి ఆ స్వామివారికి పూజా విధానం అంతా కూడా సమర్పించడానికి అక్షతలు చేత్తో పట్టుకుని అందరూ కూడా చేతిలో ఎడం చేతితో నీళ్లు పోసుకుని అక్షతలో నీళ్లు ఒక మీ దగ్గర ఉన్నటువంటి ఆకు దగ్గర కానీ ఆ కింద వేసుకున్నటువంటి ఆకు మీద కానీ లేదా ఒక పళ్ళెం పెట్టుకోండి. ఆ పళ్ళెంలో అక్షతలో నీళ్లు వదిలిపెట్టండి. మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నవరదో భవతూ. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గురున్నామి. వినాయకుడి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు తీసి అందరూ కూడా కళ్ళగద్దుకుని శిరస్సు మీద ఉంచుకోండి. ఓ పుష్పం తీసుకుని కళ్ళగద్దుకుని తల్లో పెట్టుకోండి ఆడవారు. గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుఃస్వప్ననాశిని. ఈ పూజా విధానం పూర్తయింది కాబట్టి వినాయకుడికి తర్వాత మనం ఉద్వాసన చెప్పాలి. ఆ పూజ చేసినటువంటి వినాయకుడిని రెండు చేతులతో కూడా పైకెత్తి మళ్ళీ అదే స్థానంలో వినాయకుడిని అదే స్థానంలో మీరు ఎక్కడైతే పూజ చేసో అదే స్థానంలో ఉంచండి. అలా యజ్ఞేన యజ్ఞమైచంత దేవాహ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్సంతే అత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. గణపతిం యథాస్థానముద్వాసయామి, గణపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. వినాయకుడి పూజా విధానం పూర్తయింది. వినాయకుడిని ఆ బియ్యంలోంచి తీసి వినాయకుడిని ఆ కలశ దగ్గర పక్కగా పెట్టండి. తర్వాత మీరు ఆ బియ్యాన్ని మీకు అడ్డం లేకుండా పక్కగా పెట్టుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతాన్ని పూజ చేసుకోవడానికి బాగుంటుంది. అందరూ కూడా వినాయక పూజ పూర్తయిన తర్వాత వరలక్ష్మి వ్రతానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుని కలశను అందరూ కూడా సిద్ధం చేసుకోండి. ఆ కలశ మీద ఒక కొబ్బరికాయ ఉంచండి, మామిడాకులు పెట్టండి, కొబ్బరికాయ ఉంచండి. మీరు శక్తిని బట్టి బంగారు రూపు ఉంటే రూపు పెట్టుకోవచ్చు, లేదా ఆ కలశనే అమ్మవారిగా భావించి కలశకే మనం పూజా విధానంగా పూజ చేసుకోవచ్చు. తోరాలు కట్టుకుని విధానంగా ముందుగా తోరాలు అవి సిద్ధం చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజకి ప్రారంభం చేసుకోవాలి. వరలక్ష్మీదేవికి కలశను ఏర్పాటు చేసుకుని ఆ కలశ మీద ఆ వరలక్ష్మీదేవి యొక్క రూపుని ఆ ఉపాలలో ముంచి దానికి అలంకారం చేసుకుని బొట్టు పెట్టుకుని అది ఆ వరలక్ష్మీదేవి యొక్క పూజ యందు ఉంచుకున్న కలశం మీద అలంకారం చేసుకుని తామర పువ్వును కూడా ఆ యొక్క కలశ యందు అలంకారం చేసి పుష్పాలు చేతితో పట్టుకుని వరలక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ధ్యాయామి. ఆ పుష్పాలు తీసి వరలక్ష్మీదేవి కలశయందు ఉంచి నమస్కారం చేయాలి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. నవరత్నఖచిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఆ వరలక్ష్మీదేవి మీద మళ్ళా 2 పుష్పాలు ఉంచాలి. పాదయో పాద్యం సమర్పయామి. వరలక్ష్మీదేవి మీద మళ్ళా 3 సార్లుగా కలశతోటి నీళ్లు కలశలో ఎందు ఉన్న నీళ్లు వరలక్ష్మీదేవి మీద పుష్పంతో కానీ తమలపాకుతో కానీ 3 సార్లుగా నీళ్లు జల్లాలి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. తర్వాత మీ కలశలో ఆ యొక్క ఆవు పాలు తీసుకుని తమలపాకుతో కానీ పుష్పంతో కానీ కలశ మీద ఆవు పాలు జల్లుతూ ఉండాలి. ఆప్యాయ స్వసమేతుదే విస్వత సోమ వృష్ణీయం భవాజస్వ సంగదే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. గోక్షేర పంచామృత స్నానం సమర్పయామి. ఆవు పాలు జల్లిన తర్వాత మళ్ళా ఒక నీటి చుక్క జల్లాలి. గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. వరలక్ష్మీదేవ్యే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత మీరు పూజ యందు చీర రవికుల గుడ్డ పెట్టుకున్నట్లయితే ఆ చీర మీద రవికుల గుడ్డ మీద ఒక పుష్పాన్ని ఉంచి చెయ్యి ఉంచాలి. ఉపైతుమాం దేవసగ కీర్తిచ్చమన్నా సగ ప్రాదుర్భూతోసురా శ్రేష్ఠం కీర్తిముజ్జం దధాతు మే. వరలక్ష్మీదేవ్యే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత ఇంకో పుష్పం తీసుకుని వరలక్ష్మీదేవి యొక్క కలశ యందు ఉంచి నమస్కారం చేయాలి.
क्षुत्पिपासामलाञ्जश्म अलक्ष्मीन्यासयामिहम् अभूतमूर्तन्तु सर्वारदमे ग्रहेतु ఉపవేతార్థం పుష్పం సమర్పయామి. తర్వాత పుష్పంతో గంధం జల్లాలి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపవేశ్రియం వరలక్ష్మీదేవ్యే నమో నమః. చందనం సమర్పయామి. తర్వాత 2 అక్షతలు కలశ మీద వెయ్యాలి. అక్షతాంధవళాన్ దేవి శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్ర కుంకుమ పేతాన్ గుహ్యాద్దే అబ్దిపుత్రిక త్రివరలక్ష్మీదేవ్యే నమః. అక్షతాం సమర్పయామి. తర్వాత పుష్పాలు తీసుకుని ఒక్కొక్క పుష్పాన్ని ఆ కలశ మీద అమ్మవారి యొక్క పటం మీద వేస్తూ పువ్వులు వేస్తూ ఉండాలి. ఓం చెంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జాన్యం పూజయామి. ఓం పీతాంబరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయే నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః భుజద్భయం పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియే నమః ఓష్టౌ పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికం పూజయామి. ఓం శ్రీనేత్రాయ నమః నేత్రై పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః శిరం పూజయామి. ఓం వరలక్ష్మీదేవ్యే నమః సర్వాంగానిం పూజయామి. తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరం చెప్తున్నాం. అమ్మవారి యొక్క అష్టోత్తరమునకు పువ్వులు అయిపోయిన తర్వాత కొద్దిగా కుంకాన్ని అలా అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచియై నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వదాయ నమః. ఓం సుదాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాకాంతాయ నమః. ఓం పద్మమాలధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖే నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాలాంబరాయ నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్వర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఓదరాంగాయ నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సిద్ధయై నమః. ఓం శ్రైణ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం శుభదాయ నమః. ఓం నృపవేశ్మగతానందాయ నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభదాయ నమః.
ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షయ నమః. ఓం నారాయణ సమశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవనారిణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. నానావిధ విరమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. ధూపం. తరువాత మీరు అమ్మవారి గురించి మీ గురించి కట్టుకున్నటువంటి తోరాన్ని ఒక తమలపాకులో పెట్టుకుని కలశ యందు దగ్గరగా పెట్టుకుని ఆ తోరానికి కూడా పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు పూజ చేస్తూ ఉండాలి. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథం పూజయామి. ఓం క్షీరాబ్దతనయై నమః షష్టమ గ్రంథం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథం పూజయామి. ఈ మాట 2 అగరత్తులు తీసి వెలిగించి ఆ యొక్క వరలక్ష్మీదేవికి అక్కడ ఉన్నటువంటి కలసకి అన్నిటికీ కూడా ధూపాన్ని చూపించాలి. వనస్పత్యోద్భవే దివ్యే నానాగంధై సుసంజితా ఆగ్రై సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. తర్వాత మీరు దీపాన్ని వెలిగించినటువంటి దీపాన్ని ఆ అమ్మవారికి దీపాన్ని చూపించాలి. సాధ్యం ద్రిభక్త సన్నిక్తం వన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం. భత్యాదీపం ప్రైత్యామ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోరాదు దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరం ఆచమనం సమర్పయామి. నైవేద్యం. మీరు అమ్మవారి గురించి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రసాదములన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఒక ఆకు వేసుకుని ఈ ప్రసాదములన్నీ కూడా అందులోని సర్దుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత అరటిపళ్ళు మీరు తీసుకొచ్చినట్టు అమ్మవారి గురించి తీసుకొచ్చినటువంటి ఏ పళ్ళు అయితే ఉన్నాయో ఆ పళ్ళన్నీ కూడా అమ్మవారి ఎదురుకుండా పెట్టుకుని కొబ్బరి చెక్కలు అరటిపళ్ళు ఆ తెచ్చుకున్నటువంటి పండ్లు మీరు వండినటువంటి పదార్థములన్నీ కూడా అమ్మవారి ఎదురుకుండా పెట్టుకోవాలి. ఆ నివేదన చేసినటువంటి ఆ యొక్క పదార్థాలన్నిటి మీద పుష్పంతో నీళ్లు జల్లి అమ్మవారికి నివేదన చేయాలి. ఓం ప్రోక్ష పుండరీకాక్ష నమః. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. అవసరార్థం నానావిధ ఋతుపక్వఫల సహిత కదలీఫల సహిత నారికేళ సహిత నానావిధ భక్ష్యభోజ్య సహిత మహానైవేద్యం సమర్పయామి. అలాగా కుడి చేతితోటి 3 సార్లు 5 సార్లుగా అమ్మవారికి నివేదన చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునరాచమనం సమర్పయామి. తమలపాకులో కానీ తర్వాత పళ్ళెంలో కానీ ఒక నీడిచ వదిలిపెట్టి అమ్మవారికి నమస్కారం చేయాలి. తర్వాత అమ్మవారి దగ్గర తాంబూలం ఉంచి నమస్కారం చేయాలి. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం ముక్తాచూరేణ సంయుక్తం తాంబూలం ప్రధూర్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలాది సర్వోపచారాం సమర్పయామి. అమ్మవారికి తాంబూలం పెట్టిన తర్వాత హారతకర్పూరం వెలిగించి చూపించాలి. ఓం యశుచి ప్రయతో భూత్వా జుహియాదా జమన్మహం శ్రియ పంచదశ సంచ శ్రీకామ సతతం జపేతు
ఆనందకర్దమచైవ చిక్లేతర్ష విశ్రుత హర్షయస్సే స్వయం పుత్ర స్వయం శ్రీదేవి దేవతా సమ్రాజంచ విరాజంచ విశ్రేయాచనో గృహే లక్ష్మీరాష్ట్రశ్రియాం కేతయా మాసకం సృజామసి సంతశ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. ఆనందకర్పూర శృంగార నీరాజనం దర్శయామి. నీరాజనాంతం పుష్పార్ఘ్యం సమర్పయామి. హారతి పక్కకు పెట్టి ఒక నీటి చుక్క పళ్ళెంలో కానీ తమలపాకులో కానీ విడిచిపెట్టి హారతిని కళ్ళగద్దుకోవాలి. తర్వాత 2 పువ్వులు చేతితో పట్టుకుని అందరూ కూడా పైకి లేచి నిలబడి అమ్మవారికి నమస్కారం చేయాలి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధివద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి త్రయర్లక్ష్మీ వరలక్ష్మీ చ సుప్రసన్నామ సర్వదా వరాంకుశోపాస్మేతముద్రాం కరైర్హంతిం కమలాసనస్తాం బాలార్ఘకోటిప్రతిభాత్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. మీ చేతిలో ఉన్నటువంటి పుష్పాలు ఆ వరలక్ష్మీదేవి యొక్క కలశయందు వేసి నమస్కారం చేసుకోవాలి. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం చేయాలి. తర్వాత నమస్కరోమి నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు మళ్ళా చేతితో పట్టుకుని మీ కుడి చేతి పక్క నుంచిగా 3 సార్లుగా ప్రదక్షిణం చేసుకోవాలి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షిణంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మోహం పాపాత్మాపాప సంభవి త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవచ్చలి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దని. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. ఆత్మప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణం చేసిన తర్వాత శిరస్సు వంచి ఒకసారి అమ్మవారికి నమస్కారం చేయాలి. ఉరసా శిరసా దృశ్యా మనసా వస్తా తదా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. సాష్టాంగపూర్వక నమస్కారం సమర్పయామి. తర్వాత అమ్మవారికి లెంపలు వేసుకుని నమస్కారం చేసి నేను చెప్పినట్టుగా చెప్పాలి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దని. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మి దేవ్యై నమః. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. అమ్మవారికి లెంపలు వేసుకుని నమస్కారం చేసుకోవాలి. తర్వాత మీ స్థానాల్లో కూర్చుని అక్షతలు కుడి చేత్తో అక్షతలు చేత్తో పట్టుకుని మళ్ళీ ఇంతకు ముందు విధంగా చేతిలో ఎడం చేత్తో నీళ్లు పోసుకుని అక్షతల నీళ్లు తమలపాకు మీద కానీ పళ్ళెంలో కానీ నీళ్లు వదిలిపెట్టాలి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజ్యాచ భగవతి సర్వాత్మక సర్వం శ్రీ వరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్నవరదో భవతు. తర్వాత ఆ వరలక్ష్మీదేవి పూజ యందు ఉంచుకున్నటువంటి ఆ యొక్క తోరాన్ని తీసుకుని ఒక తోరాన్ని అమ్మవారి యందు ఉంచి ఒక తోరాన్ని మీరు తీసుకుని చేతికి ఆ కుడి చేతికి ఆ తోరాన్ని ధరించాలి. ఓం తోరామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సౌభాగ్యం దేహిమే సదా దేహిమే రమా. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. తోరాబంధరముహూర్తశుముహూర్తమస్తు తత్సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణమానుకూల్యత ఫలసిద్ధిరస్తు. తోరాన్ని చేతికి ధరించిన తర్వాత అక్షతలు చేత్తో పట్టుకుని కథను వినాలి. వరలక్ష్మీదేవి వ్రత కథ ప్రారంభమవుతుంది.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతుపాస్మహే. పూర్వకాలంలో ఒకానొక సమయమునందు కైలాస పర్వతములో పార్వతీదేవి పరమేశ్వరుడు కూడా కొలువుతీరి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడితో అడుగుతోంట, స్త్రీలందరికీ కూడా సర్వసౌభాగ్యములు పుత్రపౌత్రాభివృద్ధి కలగడానికి ఏ వ్రతం చేస్తే బాగుంటుందో చెప్పవలసిన మహానుభావ అని చెప్పేసి ఆ పరమేశ్వరుని అడిగేటప్పటికల్లా అప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్తున్నట్ట, స్త్రీలందరికీ కూడా సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి స్త్రీలందరూ కూడా చక్కనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి వరలక్ష్మీ వ్రతము అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చినటువంటి శుక్రవారం నాడు ఆ వరలక్ష్మీదేవిని పూజించినట్లయితే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అనేకమైనటువంటి ఐశ్వర్యములు పొందుతారు, అనేక విధమైనటువంటి సౌభాగ్యములు పొందుతారు అని చెప్పేసి ఆ వరలక్ష్మీదేవి వ్రత కథని పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్తున్నట్ట. పూర్వం మగధ దేశం అనే దేశంలో కుడినంబ అనే ఒక పట్టణం ఉండేదిట. ఆ పట్టణం నందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ తన భర్తను దేవుడితో సమానంగా కొలుస్తూ అత్తమామలంటే గౌరవ ప్రపత్తులతో ఉంటూ చుట్టుపక్కల వాళ్ళందరితోనూ కూడా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉండేదట. అటువంటి ఆ మహాపతివ్రత యందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకరోజు ఆవిడ స్వప్నములో కనిపించి, అమ్మా నేను వరలక్ష్మీదేవిని, నీవు ఈ యొక్క శ్రావణ మాసములో పౌర్ణమికి ముందుగా వచ్చేటప్పుడు శుక్రవారం నాడు నన్ను పూజించినట్లయితే నీవు కోరినటువంటి వరములన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి ఆ వరలక్ష్మీదేవి ఆ యొక్క చారుమతీదేవి చెప్పిందట. చెప్పేటప్పటికల్లా ఆ చారుమతీదేవి ఆ వరలక్ష్మీదేవిని చూసి అనేక విధమైనటువంటి స్తోత్రములు చేసి ప్రదక్షిణ నమస్కారములు చేసుకుని ఆ వరలక్ష్మీదేవి ఆ యొక్క ఆ కళలోనే అనేకమైనటువంటి వరములు ఇచ్చి అంతర్ధానమైందిట. ఆ తర్వాత తెల్లవారు లేచిన తర్వాత ఓహో నేను కలగన్నానని చెప్పేసి అనుకుని ఆవిడ ఆ స్వప్న వృత్తాంతం అంతా కూడా అత్తగారికి మామగారికి చెప్పేటప్పటికల్లా వాళ్ళు తప్పకుండా ఈ శ్రావణ మాసం వచ్చిన చూడనే ఈ వ్రతాన్ని చేయవలసిందమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్పారట. సరే ఈ చారుమతీదేవి చుట్టుపక్కల వాళ్ళందరితోనూ కూడా ఈ వ్రతం గురించి ఆవిడకి వచ్చినటువంటి కళ గురించి అందరికీ కూడా చెప్పింది. చెప్పేటప్పటికల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ వ్రతం ఎప్పుడు చేద్దామని ఎదురు చూస్తున్నారు. ఈ లోపల శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చాడు శుక్రవారం వచ్చిందట. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని చెప్పేసి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని స్నానములు చేసి పూజ చేసి స్థలాన్ని గోమయం చేతలికి పంచవన్నెల చేత ముగ్గులు ఏర్పరచుకుని ఒక కలశను ఏర్పాటు చేసుకుని ఆ కలశ మీద ఒక రవికలు కూడా నుంచి చక్కగా కలశను అలంకారం చేసుకుని ఆ పూజా స్థలం దగ్గరికి పువ్వులు పూజ చేసినటువంటి అనేక విధమైన నైవేద్యములు అన్నీ కూడా తీసుకొచ్చి ఆ వరలక్ష్మీదేవి యొక్క పూజను ప్రారంభించేసి వరలక్ష్మీదేవికి అనేక విధమైన పుష్పముల చేత పూజ చేసి ఆ తర్వాత ఆవిడికి 9 రకములైనటువంటి పిండి వంటలు నివేదన చేసి భక్ష్య భోజ్య చౌఖ్యలేఖ్యములన్నీ కూడా నివేదన చేసి అనేక విధమైనటువంటి పళ్ళను కూడా నివేదన చేసి ఆ అమ్మవారి అందుకు భక్తి శ్రద్ధలతోటి అక్షతల చేతితో పట్టుకుని ఒక ప్రదక్షిణం చేశారట. ఇలా ఒక ప్రదక్షిణం చేసేటప్పటికల్లా కాళ్ళయందు గల్లు గలుమనే శబ్దం కలిగిందట. ఆ కాళ్ళను చూసుకునేటప్పటికల్లా కాళ్లకు గజ్జలు మరొక ఆభరణాలు కలిగి ఉన్నారట. సరే మళ్ళా రెండవ ప్రదక్షిణం చేశారట. చేసేటప్పటికల్లా ఆ స్త్రీలందరికీ కూడా స్వర్ణ కంకణములు కలిగి ఉన్నారట. మూడో ప్రదక్షిణం చేసేటప్పటికల్లా స్త్రీలంతా శరీరం అంతా కూడా బంగారంతో నిండిపోయి ఉందిట. ఇదంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన కలిగిందని సంతోషించి ఆ యొక్క కల్పోక్త ప్రకారంగా తమకు పూజ చేసినటువంటి ఆ బ్రాహ్మణోత్తమునికి ఆశీర్వాదం తీసుకుని ఆయనకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకుని వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆ పూజ చేసి స్త్రీల ఇళ్ళు అన్నీ కూడా బంగారంతో నిండిపోయి ఉన్నాయట. ఆ తర్వాత వారి గురించి వచ్చినటువంటి ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కి
ఆ చారుమతీదేవికి నమస్కారం చేసుకుని ఆ రథాలు గుర్రాలు ఏనుగులు ఎక్కి ఇంటికి పోతూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారట, చారుమతీదేవి అదృష్టవంతురాలు, ఆవిడ వల్లనే కదా మనకి ఇటువంటి భాగ్య సంపత్తులు కలిగాయి, ఆవిడ వల్లనే కదా మనకి ఇటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని మనం చేసి భాగ్యం మనకు దక్కింది అని చెప్పేసి అనుకుంటూ చారుమతీదేవిని పొగుడుతూ తమ తమ ఇళ్లకు వెళ్ళారట. అప్పటి నుంచి కూడా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసములో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు పూజ చేస్తూ అనేక విధమైనటువంటి సంపదలు పొంది అంచెన లక్ష్మీపదాన్ని చేరుకున్నారట. కాబట్టి ఉత్తమమైనటువంటి ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించినట్లయితే సర్వ సౌభాగ్యములు పొందుతావని చెప్పేసి ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాట. ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీ పరాదేవత సుప్రేత సుప్రసన్న వరదో భవతు వరలక్ష్మీదేవ్యా ప్రసాద సిద్ధిరస్సు. వరలక్ష్మీదేవ్యా ప్రసాదేన యజమానస్య అఖండలక్ష్మీ ప్రసాద సిద్ధిరస్సు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్సు. యజమానస్య గృహే మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధిరస్సు. అక్షతలు కొన్ని తీసుకుని ఆ అక్షతలు మీరు చేతితో పట్టుకున్నటువంటి అక్షతలు కొన్ని అక్షతలు అమ్మవారి యొక్క కలస మీద వేసి మిగతా అక్షతలు తల మీద వేసుకుని అమ్మవారికి నమస్కారం చేయండి. తర్వాత ఉత్తర నీరాజనం అమ్మవారికి మళ్ళా తిరిగి కొంచెం హారతి ఇవ్వండి. సమ్రాజంచ విరాజంచ విశ్రేయాచనో గృహే లక్ష్మీరాష్ట్రశ్రయాముకేతయా మాసగం సృజామసి. సంత శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్సు నిత్యమంగళాన్ని భవంతు. హారతి పక్కకు పెట్టి ఒక నీడి చొక్కు వదిలిపెట్టి హారతి కలగదుకోండి. తర్వాత అమ్మవారికి ఒకసారి నమస్కారం చేయండి. స్వస్తి ప్రజా ఓం దేవస్య గృహే మనయో వసంతి దేవానాం కవయప్పాద్వాసః. దేవ ఇదం మే సమనస్యమానో దివి దేవా వసవో దీర్ఘమాయు. అగ్నిర్వసుచిర్భవ ఆదిత్యాయ జతేజో భవ విష్ణువ శ్రీమాన్ భవ బ్రహ్మైవరాయుర్భవ. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శతమానం భవతి శతాయ పురుషశ్రుతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిషాం. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యాం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.